అప్డేట్స్ మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతున్నారు. ఇందులో ఏది నిజం? ఇన్నర్ సర్కిల్స్లో చాలా గుసగుసలు ఉన్నాయి. ఆయన కూడా కొంతమంది కోర్ టీంతో చెప్పారండి, ఏ క్షణాన్ని నేను అరెస్ట్ చేయొచ్చు, అయినా మీరేమీ అధైర్యపడొద్దు, 2029లో మనమే గెలుస్తాము, నేను ఒకవేళ జైల్లో ఉన్నా సరే మీరు టెన్షన్ పడొద్దు, మీ కార్యక్రమాలు మీరు చెయ్యండి అని. ఏంటి అసలు జగన్ అరెస్ట్ అనే అంశం, ఆ పని ప్రభుత్వం నిజంగా కక్ష సాధింపు చర్యగా చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే ఏమైనా తప్పుల మీదే ప్రధానంగా దృష్టి పెట్టి ఏమైనా పొరపాట్లు జరిగితే, తప్పులు ఏమైనా దొరికితే దాన్ని పెట్టి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది? బేసిక్గా జగన్ అరెస్ట్ అయిపోతాడు అనేది కొన్ని ఛానల్స్లో ప్రముఖంగా వస్తూ ఉంది. ఊహాగానాలు అవి సాగుతున్నాయి. అసలు పోలీసులు వెళ్ళిపోయారు, బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నారు, లేదా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నారు, ఇలా చాలానే జరిగినటువంటి మాట నిజం నిన్నంతా. కానీ వాస్తవంగా చూస్తే ఏ ఒక్క మాట జగన్ పేరు చెప్పినా అరెస్ట్ చేద్దామని చాలా కాలంగా ప్రభుత్వం ఎదురు చూస్తున్న మాట కూడా నిజం. విజయసాయి రెడ్డి మారిపోయాడు అప్రూవర్ అన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ జరిగాయి. తీరా చూస్తే ఎవరు ఆయన పేరు ఇంతవరకు చెప్పట్లేదట. మిగతా ఆయన సాధారణ భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఒక ఆధారము లేదా ఏదైనా దొరికితే చెయ్యాలి అని ప్రభుత్వం ఎదురు చూసిన మాట నిజమే. అయితే కూటమిలో ఒక అసంతృప్తి కూడా ఉంది. మనం మంచి సమయం అంతా పోగొట్టుకున్నాం, ఈ లోపల ఆయన జనంలోకి వెళ్ళి పెంచుకుంటున్నాడు, హైప్ పెరుగుతోంది. హైప్ పెరిగిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేస్తే మనకు అది రివర్స్ అవుతుంది. దీనికి తోడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినందుకే జగన్ ఓడిపోయాడని ఒక పెద్ద అభిప్రాయము, వాదన, నమ్మకం ప్రజల్లో ఉంది కదా. కాబట్టి ఇప్పుడు ఈ హైప్లో ఇన్ని వేల మంది వస్తున్నారు, మాకు అది వాళ్ళు అంటున్నప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేస్తే మనకు అది రివర్స్ కొడుతుందేమో. కానీ ఒక చర్య కూడా తీసుకోకపోతే ఆయన రోజు సవాల్ చేస్తుంటే ఎట్లా అని. సో ఈ విధంగా ఒక సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నట్టుగా కనిపిస్తుంది సర్కారు. ఏదో ఒక దాంట్లో అరెస్ట్ చేసి తీసి పెట్టడము, కోర్టులో హాజరుపరచడము, ఇట్లాంటివన్నీ అది జరగవచ్చు. అదేమీ అంత అసంభవమైన. ఇందిరాగాంధీ దగ్గర నుంచి, కరుణానిధి దగ్గర నుంచి, ఆఖరికి జగన్ కూడా అది వరకు అప్పటికి ముఖ్యమంత్రి అవ్వలేదు, కానీ అంతకుముందు అరెస్ట్ కూడా అయ్యారు కదా. కాబట్టి నిజమా అంటే చేయాలన్న కోరిక పీకల వరకు ఉన్నమాట నిజం. చెయ్యడం మంచిదా కాదా అన్న దాని మీద ఒక అభిప్రాయానికి వాళ్ళు ఇంతవరకు రాలేదు. మూడోది, కేంద్రం యొక్క గ్రీన్ సిగ్నల్ కూడా వాళ్ళకి పెద్దగా లభించలేదు. చేసుకుంటే మీ ఇష్టం, వాళ్ళు చేసుకుంటే మీ ఇష్టం అంటే మనల్ని దించిన తర్వాత వాళ్ళు కొమ్ముస్తారేమో అని. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు 3 రోజుల పాటు అంటే అక్కడ కూడా మీరు జగన్ పట్ల ఎందుకు కొంచెం కఠినంగా ఉండండి. జగన్ వైసీపీ వాళ్ళ విషయంలో మీరు మెతగ్గా ఉంటున్నారు, మీరు సాఫ్ట్గా ఉంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మీరు 2 పార్టీల మధ్య నాటకం నడిపిస్తున్నారని మా తెలుగు ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి మీరు గట్టిగా ఉండండి అనే అడగడానికి వెళ్ళారని. సో ఈ నేపథ్యంలో చూస్తే మానసికంగా సిద్ధమైనారు, భౌతికంగా కూడా అంటే ఫిజికల్గా కూడా సిద్ధమైనారు. ఇదివరకు ఉదాహరణకు నేను మీ గతంలో కూడా చెప్పాను, మైసూరారెడ్డిని జగన్ మీద పోటీ చేసిన పెద్ద మనిషివి మీరే వెళ్ళి మళ్ళీ వైసీపీలో చేరారేంటి అండి అని అడిగితే, ఏం చేయాలా జగన్, నేను అరెస్ట్ అయితే కొంచెం బయట ఇవన్నీ చూసుకోవడానికి సీనియరు జిల్లావాడి నువ్వు ఉంటే మంచిది, ఇట్లా పెద్ద ఆయన అని అడిగితే నేను వెళ్ళానని ఆయన చెప్పాడు. సో ఇప్పుడు కూడా కొంతమందిని ఆ విధంగా చేసుకోవటము, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ లీడర్షిప్ని తీసుకోవటం, ఇట్లాంటివన్నీ అతను కట్టుదిట్టాలు చేసుకున్న మాట నిజమే. కాబట్టి ఎనీథింగ్ మే హ్యాపెన్. ఊరికనే మనం ఊహాగానాలు చేసినా క్షేత్రస్థాయిలో లేకపోతే రాజకీయ నేతల బుర్రల్లో ఉండే విషయాలు వేరుగా ఉంటాయి. కాబట్టి 50-50 అనుకోండి. చెప్పాలంటే రాజకీయాల్లో 50-50 అనేది కొంతమంది గోడ మీద పిల్లి ఇటువంటివి అంటుంటారు, కానీ తెలియని మాటలు ఇవన్నీ కూడా. ఖచ్చితంగా వాళ్ళే ఒక నిర్ణయానికి రాలేకపోతే అది కాదు. కాబట్టి అరెస్ట్ చేయడానికి కావాల్సిన అన్ని సన్నాహాలు ఆ దిశలో జరుగుతున్నాయి. ప్రతి ఆధారంలో కూడా ఎక్కడైనా జగన్ను పిన్ పాయింట్ చేసి పికప్ చేయడానికి ఏం దొరుకుతుంది అనే గాలిస్తున్నారు జల్లెడ పట్టి. ఇప్పుడు ఉదాహరణకు ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి నిందితులు తెలంగాణలో, వీళ్ళు దుబాయ్లో లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని నిన్నటి నుంచి స్టోరీస్ ఆర్ డూయింగ్ రౌండ్. అంతే కదా. ట్యాపింగ్ ఒక కొలిక్కి తెచ్చారు కదా, చాలా సిట్ వేశారు, తెచ్చారు, బెయిల్ రద్దు చేయించారు, ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి ఇటువంటి దాంట్లో ఎక్కడైనా వాళ్ళకి ఏదైనా ఒక ఆధారం ఏమీ దొరకదు అని కూడా మనం ఏమీ చెప్పగలిగింది లేదు. దానికి తోడు మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించటం, కానీ విజయసాయి రెడ్డి కూడా మళ్ళీ సమయం తీసుకున్నారు వెళ్తానని, వెళ్ళలేదు. కాబట్టి వీటన్నిటి రీత్యా ఉచ్చు అయితే బిగిస్తున్నారు. అన్నీ మన చేతుల్లోకి వచ్చాక ఎప్పుడు మన రాజకీయ అనుకూలతను బట్టి ఒక టైం తీసుకొని మోస్ట్ కన్వీనియంట్ టైము, బాగా మనకు కలిసి వచ్చే టైంలో అరెస్ట్ చేయొచ్చు అని వాళ్ళు ఆలోచిస్తున్న మాట మటుకు నిజం. ఖచ్చితంగా జగన్ అరెస్ట్ చేస్తారు.
టైమింగే ఇక్కడ క్వశ్చన్. అరెస్టింగ్ ఖాయం, టైమింగ్ సందిగ్ధం. అంతవరకు మనం చెప్పొచ్చు. కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగితే కూడా వాళ్ళు చేయొచ్చు. మీరు చూడండి, నిన్న జగన్ మాట్లాడిన దీంట్లో దాదాపు సవాల్ చేసే స్థాయిలోనే ఉంది. చాలాసార్లు ఆయన జైలుకు పోలేదా, నేను ఇంతకుముందు 16 నెలలు పోయొచ్చాను, ఏమైంది అన్న మాట కూడా అనేక సార్లు మానసికంగా క్యాడర్ను, లీడర్స్ను సిద్ధం చేయడానికి కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. కేసులు, పోలీసులు ఇవన్నీ అస్సలు కేసులు పెట్టినా అరెస్ట్ చేసినా తట్టుకునే వాళ్ళే పార్టీలో ఉండండి అని కూడా ఆయన బల్లగుద్ది 1-2 సార్లు చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయనే చెప్తుంటే అంతేందుకు ఇప్పుడు గన్నవరం విమానాశ్రయంలో పొద్దున ఇందా జరిగింది చూస్తే, ఆయన వచ్చేసరికి అప్పటికే చాలామంది వైసీపీ వాళ్ళు వచ్చారు, పోలీసులు ఏమో ఆపుతున్నారు, వాళ్ళు దాదాపు అడ్డం తిరుగుతున్నారు. అంటే మీరు ముందే చెప్పాల్సిందే.